రేపొద్దున బిడ్డ పుట్టాక ఈ బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే ఎవరి పేరు చెప్తావు? చెప్పు భార్గవి, ఎవరి పేరు చెప్తావు? తండ్రి ఎవరో తెలియకుండానే బిడ్డను పెంచుతావా? చెప్పు భార్గవి. అసలు తల్లిని నేను కానని చెప్తానా? నేను తల్లి నేను చెప్తేనే కదా బిడ్డకి తండ్రి ఎవరో, నాకు భర్త ఎవరో చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు పుట్టిన బిడ్డని నీకు పుట్టిందని అందరికీ చెప్తాను. ఒక టెండర్ కోసం ఈ హత్య జరిగింది కాబట్టి రామ్దేవ్తో పాటు టెండర్ కోసం పోటీ పడేవాళ్ళెవరైనా ఈ హత్య చేసుండొచ్చు. మున్ని చూసిందన్న విషయం బయటపడితే ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసు కదా. నేను పాప పేరు బయట పెట్టలేదు అంకల్. ఆ హరిని మిస్లీడ్ చేయడానికి చిన్న పోలీస్ టెక్నిక్ వాడానంతే. మున్ని ఎందుకు తన పేరు చెప్తుందా అని అడుగుతుంది. అసలు మున్ని పేరు ఎందుకు చెప్పాలి? అబ్బా, చిన్నపిల్లేదో అంటే దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇప్పుడు బాలలంటే చిన్నపిల్లలే కదా. చిన్నపిల్లల ప్రస్తావన రాగానే తన గురించే అనుకుంటోంది. ఇప్పుడు ఊళ్ళో పిల్లలు ఎత్తుకుపోయేవాడు తిరుగుతున్నాడని చిన్నపిల్లలతో చెప్పావే అనుకో, నన్ను కూడా ఎత్తుకుపోతాడా మమ్మీ అని అడుగుతారు. చిన్నపిల్లల ఆలోచనే అలా ఉంటుంది. మనమేం మాట్లాడినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. అందుకే చిన్నపిల్లలున్నప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అంటారు. మున్ని, నువ్వు లోపలికెళ్ళి హోంవర్క్ చేసుకోమ్మా. అవును, ఇందాక ఇంటికి ఎవరో వచ్చారట. వాళ్ళతో ఏదో పెద్ద గొడవ పడ్డావని ఆయా చెప్తోంది. ఇంతకీ వచ్చిందెవరు? అది మన ప్రియక్క. ప్రియా? ప్రియా ఇక్కడికి ఎందుకు వచ్చింది? అయినా నీతో ఎందుకు గొడవ పడింది? గొడవేం కాదక్క, మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా గొడవలాగానే ఉంటుంది. తను నాకు దగ్గర అవ్వాలని చూస్తోంది. నేను గర్భవతిని కదా అని నాకు తోడుగా ఉండి నాకు సహాయం చెయ్యాలని ఉందంట. ఈ పరిస్థితిలో పాపం చూసుకోవడానికి నాకు కష్టం అవుతుందని మున్నిని తను చూసుకుంటానంటోంది. పాపం తని తల్లి కాలేదు కదా, అందుకే పిల్లలంటే ఇష్టంతో అడిగింది. అయినా పంపించలేనక్క. ఎందుకంటే ప్రియ నాకు దగ్గరైతే జరగబోయే ప్రమాదం ఎటువంటిదో నాకు తెలుసు. అందుకే దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదే మా ఇద్దరి మధ్య గొడవ. ప్రియ మున్ని గురించి ఎందుకు అడిగింది? నిజంగా పిల్లలంటే ఇష్టంతోనా? లేకపోతే దీని వెనుక హరి ఆలోచన ఏమైనా ఉందా? అసలు మాధవి టీవీలో ఎందుకు అలా చెప్పింది? అనవసరంగా మున్ని గురించి ఎందుకు క్లూ ఇస్తోంది? హలో, భార్గవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో నాకిప్పటికీ అర్థం కావడం లేదండి. అప్పుడే ఆప్యాయంగా మాట్లాడుతుంది, మళ్ళీ అంతలోనే కోపం చూపిస్తుంది. తనే నాకు అమ్మాయి అన్నీ చూసుకుంటానంటుంది, కానీ తన అమ్మ కాబోతున్న విషయం ప్రస్తావిస్తే మాత్రం ఊరుకోదు. నా గురించి ఎంతో ఆలోచించే భార్గవి నేను తన గురించి ఆలోచిస్తే ఎందుకు ఊరుకోవటం లేదు? అసలు తనకి నా మీద ఉన్నది ప్రేమ లేక ద్వేషమా? నీ మీద ప్రేమ, నా మీద ద్వేషం. అవును ప్రియ, ఇన్నాళ్లుగా భార్గవి ప్రవర్తన చూసి కూడా భార్గవి మనసేంటో నీకు అర్థం కాలేదా?
భార్గవికి నువ్వంటే అమితమైన ప్రేమ. కానీ ఆ ప్రేమతో నువ్వు దగ్గరైతే నువ్వు నాకు దూరం అయిపోతావేమోనన్న భయం. అందుకే అంటి ముట్టనట్టు అలా దూరంగా ఉండిపోతోంది. ఇకపోతే నా మీద ఎంత ద్వేషం అంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రినని చెప్పుకోవడం ఇష్టం లేక తన శీలం మీదే మచ్చ వేసుకు ఇకపోతే నా మీద ఎంత ద్వేషం అంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రినని చెప్పుకోవడం ఇష్టం లేక తన శీలం మీదే మచ్చ వేసుకు నేనంటే అంత ద్వేషం. నీ మీద ప్రేమ ఎక్కువై నీకు దగ్గర కావట్లేదు, నా మీద ద్వేషం ఎక్కువై నాకు దగ్గర కావట్లేదు. ఇక ఈ జీవితంలో భార్గవి మనకు దగ్గర కాలేదు ప్రియ. మనం తనకి దగ్గర అవ్వాలని ప్రయత్నించడం అంటే తన్ని ఇబ్బంది పెట్టడమే. అయినా నువ్వు ఇప్పుడు భార్గవి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? బావగారు వెళ్ళమన్నారండి. ఏమిటి, అన్నయ్య వెళ్ళమన్నాడా? అవునండి, అవసరమైతే మున్నిని తీసుకొచ్చి తనతో పాటు ఆడుకోమన్నారు. బావగారిలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? తను చేసిన తప్పులన్నిటికీ చాలా పశ్చాత్తాపడుతున్నారు. డాడీ ఎక్కడున్నారో తెలిస్తే డాడీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి అన్యాయంగా తీసుకున్న ఇంటిని తిరిగి ఇచ్చేస్తానన్నారంటే బావగారిలో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోండి. ఇంకేమన్నాడు? డాడీ ఎక్కడున్నారో తెలుసుకోమన్నారు. భార్గవి ఉట్టి మనిషి కాదు, పాపం మున్నిని చూసుకోవడం భార్గవికి కష్టంగా ఉంటుంది కాబట్టి మున్నిని మన ఇంటికి తీసుకొచ్చి ఆడుకో, నీకు కూడా కాలక్షేపంగా ఉంటుంది కదా అన్నారు. నమ్మద్దు ప్రియ, తన మాటలేవి నమ్మద్దు. అన్నయ్య ఇంత సడన్ గా మామయ్య మీద మున్ని మీద ప్రేమ చూపిస్తున్నాడంటే దీనికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఇది నిజమైన ప్రేమ మాత్రం కాదు. ఒకవేళ నీకు నిజంగా మామయ్య గురించి తెలిసినా మున్ని అస్సలు ఇంటికి తీసుకురావద్దు. తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్టు అన్నయ్య ఇంత మంచిగా ఉన్నాడంటే ముందు ముందు ఏదో పెద్ద ప్రళయమే జరగబోతుందన్నమాట. అన్నయ్యతో కొంచెం జాగ్రత్తగా ఉండు.
వీడు మనిషా పశువా? మనుషులుండే చోట ఉండడా వీడు? తప్పదు, ఏం చేద్దాం? కోషు, కోషు, నీతో ఒక డీల్ మాట్లాడడానికి వచ్చాను. ఎంత కావాలో చెప్పు. పని చాలా కష్టమైందా? మినిస్టరా? కాదు. ఇండస్ట్రియలిస్టా? కాదు. పోలీస్ ఆఫీసరా? కాదు. లోకల్ గుండా? ఎవరు? నీ తమ్ముడు, భార్య, చెల్లెలు ఎవరు? చెప్పండి బోలో. వీళ్ళెవరూ కాదు. ఒక 10 సంవత్సరాల పాప. ఫోటో దే. ఈ పాపను పైకి పంపించేయాలి. నీకు 2 లక్షలు ఇస్తాను. ఫోటో వెనక అడ్రస్ ఉంది. ఇది అడ్వాన్స్ 30,000. మామూలుగా అయితే ఏ పనికి 50,000 లేతా. మగర్ ఆప్ 2 लाख 2 లక్షలు ఇస్తున్నా ఉంటే నువ్వెంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నావో అర్థమైంది. అసలు మ్యాటర్ ఏంటి? అది నీకు అనవసరం. కావాలంటే ఇంకో 1 లక్ష బోనస్గా ఇస్తాను, తీసుకో. అంతేకాని వివరాలు మాత్రం అడక్కు. నాకు కావాల్సింది నువ్వు ఆ పాపను లేపేయడం, అంతే. నాతో చెప్పడానికి భయపడుతున్నావు. మరి అంత సీక్రెట్ అయితే నా బోల్నా. నువ్వేం टेंशन पड़को. कल ये फिनिश करके गुड न्यूज से आ रहा हूँ.
బొమ్మరిల్లు